వెల్కమ్ టు హెల్ అని ఇరాన్ గర్జిస్తుంటే వైట్ హౌస్ మాత్రం తక్కువ అంచనా వేస్తూ యుద్ధంలోకి దూకుతోంది. కానీ సీన్ రివర్స్ అవుతోంది. బయట ఇరాన్ సైన్యం, లోపల అమెరికా ప్రజలు ఇద్దరూ ట్రంప్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇజ్రాయెల్ కోసం మా ప్రాణాల అంటూ అమెరికన్లు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. అసలు ఇరాన్ ఎందుకు ఇంత ధీమాగా ఉంది? అమెరికాలో పుట్టిన ఈ తిరుగుబాటు ట్రంప్ పదవికే ఎసరు పెట్టబోతోందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి చూస్తుంటే అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో కింగ్స్ పేరుతో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు దాదాపు 3,000కు పైగా నగరాల్లో ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. మా ట్యాక్స్ డబ్బును యుద్ధానికి వాడకండి, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం మా బిడ్డలను బలి చేయకండి అంటూ ప్రజలు చేస్తున్న గర్జన వైట్ హౌస్ ను వణికిస్తోంది. మార్చి 2026 నాటికి ఈ నిరసనలు అమెరికా చరిత్రలోని అతి పెద్దవిగా మారుతున్నాయి. అమెరికా ప్రజల ప్రధాన కోపం ఒక్కటే, మన దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతుంటే మన ట్యాక్స్ డబ్బును ఇజ్రాయెల్ యుద్ధం కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు? వేల కోట్ల డాలర్ల ఆయుధాలను ఇజ్రాయెల్కు సరఫరా చేస్తూ అమెరికా తన ఖజానాను ఖాళీ చేసుకుంటోంది. దీనివల్ల లాభం ఎవరికి? కేవలం ఆయుధ వ్యాపారులకేనా? సామాన్య అమెరికన్ ప్రాణాలకు విలువ లేదా? ఇజ్రాయెల్ చేసే యుద్ధానికి అమెరికా సైనికులు ఎందుకు బలి కావాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు అమెరికాలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. యుద్ధం వల్ల అమెరికాకు ఎదురవుతున్న నష్టం కేవలం ప్రాణ నష్టమే కాదు, భారీ ఆర్థిక నష్టం. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బ్రతకడమే కష్టమవుతోంది. ఇజ్రాయెల్ కోసం చేస్తున్న ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంత దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేని ట్రంప్ ప్రభుత్వం వేల కోట్ల డాలర్లు యుద్ధం కోసం ఖర్చు చేయడంపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యుద్ధం వల్ల వచ్చేది విజయమో కాదో తెలియదు కానీ ఇంటికి వచ్చే శవపేటికలు మాత్రం నిజం అనేది అమెరికన్ల భయం. మిడిల్ ఈస్ట్లో అడుగుపెట్టిన అమెరికా సైనికులు ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. తమ కొడుకులను, భర్తలను యుద్ధానికి పంపడానికి అమెరికా తల్లులు సిద్ధంగా లేరు. మా బిడ్డల ప్రాణాలను ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం పణంగా పెట్టకండి అంటూ చేస్తున్న రోదనలు అమెరికా వీధుల్లో మారుమోగుతున్నాయి. ఇరాన్ లాంటి శక్తివంతమైన దేశంతో పెట్టుకుంటే ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉంటుందని మిలిటరీ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఇరాన్ను కేవలం ఒక సాదా సీదా దేశంగా చూస్తారు. కానీ అది అతి పెద్ద పొరపాటు. ఇరాన్ దగ్గర ఉన్నవి కేవలం ఆయుధాలు కాదు, అంతు చిక్కని వ్యూహాలు. భూమికి వేల అడుగుల లోతులో ఉన్న అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీస్. అమెరికా శాటిలైట్లకు కూడా అవి అందవు. మార్చి 2026 నాటి రిపోర్ట్స్ ప్రకారం అమెరికా క్షిపణి దాడులు చేసినా ఇరాన్ తన సామర్థ్యాన్ని కోల్పోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క బటన్ నొక్కితే పర్షియన్ గల్ఫ్లోని అమెరికా నౌకలు సముద్ర గర్భంలో కలవాల్సిందే. ఇరాన్ డ్రోన్లు ఇప్పటికే రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో తమ సత్తా చాటాయి. ఇప్పుడు నేరుగా అమెరికా సైన్యంపై, ఇరాన్ గడ్డపై అడుగు పెడితే విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. చరిత్రలో ఏ అగ్రరాజ్యమైనా పతనమైంది బయటి శత్రువుల వల్ల కాదు, లోపల ఉన్న అసంతృప్తి వల్లే. ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే అది కేవలం యుద్ధంలో ఓటమి మాత్రమే కాదు, దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రజల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటే ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందే. మరి అమెరికా ప్రజల నిరసనల తర్వాతైనా ట్రంప్ వెనక్కు తగ్గుతారా, లేక మొండిగా యుద్ధంలోకి దూకి అమెరికాను సర్వనాశనం చేస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.